అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వాయిదా పడేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ నెల 8వ తారీఖు హైకోర్టులో విచారణ ఉన్నది. ఓవైపు పోటీ చేసేటటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అయోమయంలో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. ఊర్లో గ్రామ పంచాయతీలేమో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం తెరపైకి తీసుకొచ్చినారు. ఒక గెజిట్ విడుదల చేసిరు, ఒక జీవోని రేవంత్ రెడ్డి. ఈ ఊళ్ళే బీసీలు పోటీ చేయాలి, ఈ ఊళ్ళే ఎస్సీలు పోటీ చేయాలి, ఈ ఊళ్ళే ఎస్టీలు పోటీ చేయాలి, జనరల్ ఉన్నటువంటి వాళ్ళకు కేటగిరీ కూడా కేటాయించేటటువంటి కార్యక్రమం చేసిండు. అసలు సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు ఉంటాయా, వాయిదా పడతాయా, రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు ఈరోజు కొట్టేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఓవైపు రేవంత్ రెడ్డి ఏమో 69% రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీవో విడుదల చేసినటువంటి కార్యక్రమం చేసిండు. ఆ జీవోలో ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్ అయితే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈ జీవోలో అనేకమైనటువంటి లుస్కులు కూడా ఉన్నాయి. ఈ లుస్కుల గురించి కూడా మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు ఉంటాయా, లేకపోతే డిసెంబర్ వరకు, జనవరి వరకు ఏమన్నా వాయిదా పడేటటువంటి అవకాశం ఉందా? అంటే బీహార్ ఎలక్షన్స్తో పాటు మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఏమైనా జరిగేటటువంటి అవకాశం ఉందా? హైకోర్టులో ఏం జరిగేటటువంటి అవకాశం ఉంది? సుప్రీంకోర్టులో చాలా క్లియర్ కట్గా పిటిషన్ కొట్టేసినారు. కానీ సర్పంచ్లు చాలామంది ప్రచారం కూడా చేస్తలేరు. చాలామంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు కూడా ప్రచారం పనిచేసారు. హైకోర్టులో 8వ తారీఖు తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రచారం స్టార్ట్ చేద్దాం, అంతకంటే ముందు పైసలు ఖర్చు పెట్టుకోవద్దు, ఇబ్బంది పడతాం అనేటటువంటి ఆలోచనతోటి ఒకవైపు పోటీ చేసేటటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ కొట్టేసిర్రు. హైకోర్టులో కూడా రెడ్డిలు వేసినటువంటి పిటిషన్ని కొట్టేస్తారు. ఆ 69% రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు యాక్సెప్ట్ చేయవచ్చు. సో ఈ రిజర్వేషన్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి కొంతమంది లీడర్లు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ హైకోర్టులో రేవంత్ రెడ్డి జీవో కొట్టేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు తెలంగాణ హైకోర్టు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆ రోజు ఏం జరుగుతుంది, ఏం అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో? అసలు వేరే రాష్ట్రాలలో జరిగినటువంటి అంశం ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగవచ్చా? ఈ రిజర్వేషన్ ఎక్కడి దాకా ఉండాలి? ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియలో ఎన్ని లుస్కులు జరిగింది, ఎన్ని లోపాలు జరిగింది, రేవంత్ రెడ్డి జీవోలో ఎన్ని తప్పులు చేసింది అనేది కూడా చాలా బ్రీఫ్గా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. రైట్, ఇక టాపిక్లోకి వెళ్తే నా ముందు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తికన్న ఉన్నారు. కార్తికన్నతో మాట్లాడదాం. చాలా రోజులు అవుతున్నది కార్తికన్నతో మాట్లాడి మన టిఆర్ టీవీ ఛానల్లో. అన్న నమస్తే. సో ఆఫ్టర్ లాంగ్ టైం, దాదాపు 15-20 రోజులు అవుతుంది ఆఫీస్కు రాక, మీతో కలవక, మాట్లాడక. ఆఫ్టర్ దసరా ముందు వచ్చినట్టున్నా, అప్పటి నుండి క్లోజ్ అయిపోయింది. సో రేపటి నుండి రెగ్యులర్గా వచ్చే ప్రయత్నం చేస్తా. కార్తికన్న, రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది. సుప్రీంకోర్టులో గోపాల్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పిటిషన్ దాఖలు చేసిండు. ఆ పిటిషన్ పైన ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరిపినారు. ఆ విచారణలో చాలా క్లియర్ కట్గా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, హైకోర్టులో ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తున్నది, విచారణ నడుస్తున్నది. హైకోర్టులో విచారణ మొన్న జరిగింది. ఆ విచారణలో అడ్వకేట్ జనరల్ ఏం చెప్పింది, సార్ కొంత టైం ఇవ్వండి, దసరా సెలవుల తర్వాత ఈ సంబంధించినటువంటి కేసుని మీరు టేకప్ చేస్తే బాగుంటుంది, వింటే బాగుంటుంది అప్పుడు అని చెప్తే, హైకోర్టు ఏం చెప్పినారు, సరే మేము మీరు ఎప్పుడు చెప్తే అప్పుడే మేము ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని చూస్తాము, అప్పుడే మేము విచారణ చేస్తాము, కానీ అంతకంటే ముందు ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావద్దు అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి మాట. అప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు, 9వ తారీఖు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. 8వ తారీఖు కోర్టులో విచారణ, 9వ తారీఖు తర్వాత ఎన్నికల కోడ్, తర్వాత 9వ తారీఖు తర్వాత జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు నోటిఫికేషన్ వేసుకోవచ్చు. తర్వాత సర్పంచ్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇచ్చారు. సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత, వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత, ఆ రోజు తర్వాత 2 రోజుల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి రిజల్ట్స్. సో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ మొన్న ఆదివారం రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. సో సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా రెడ్డి వేసినటువంటి పిటిషన్ని కొట్టేసినారు. ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది. అంటే మళ్ళీ ఎల్లుండి 8వ తారీఖు విచారణ చేయబోతా ఉన్నారు. 8వ తారీఖు ఏం జరగవచ్చు, 69% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని కేటాయించాడు. బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27%, మొత్తానికి 69%. 69% వర్కౌట్ అయ్యే అవకాశం ఉండొచ్చా కార్తికన్న?
నిజానికి మెచ్యూర్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ హైకోర్టులో రెడ్డి జాగృతి వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ని కల్పిస్తూ తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 ఏదైతే ఉందో అది ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018కి వ్యతిరేకం, క్లాజ్ నెంబర్ 285కి వ్యతిరేకం. నిజానికి ఆ క్లాజ్ నెంబర్ 285ని సవరించేశామని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే ఆ సవరించిన బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉంది. ఇప్పుడు కోర్టు అడిగేది ఏంది, గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా ఈ జీవో ఎందుకు తీసుకొచ్చారు, అంత అడావుడిగా జీవోని తీసుకురావడానికి అవసరం ఏంటి అనేది కోర్టు ప్రశ్నిస్తా ఉంది. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, గవర్నర్ గారి దగ్గర 3 నెలలకు కంటే పైగా పెండింగ్ లో ఉంటే మేము ముందుకెళ్లే అవకాశం ఉంది, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అవసరాల కోసం మేము ముందుకెళ్ళక తప్పని పరిస్థితిలో ముందుకెళ్తున్నాం, అందుకే జీవో రిలీజ్ చేయాల్సి వచ్చింది అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ప్రభుత్వం చెప్పిన వాదనని ఎంతవరకు యాక్సెప్టెన్స్ చేస్తారు అనేది చూడాలి. అయితే ఇది ఒక రకమైన పిటిషన్. నిజానికి ఈ పిటిషనర్ అడిగింది ఏంటంటే ఈ రిజర్వేషన్ అంశం తేలేంత వరకు ఎన్నికలు జరపకుండా స్టే ఇవ్వాలని అడిగారు. అయితే కోర్టు దానికి నిరాకరించింది, తెలంగాణ హైకోర్టు దానికి నిరాకరించింది. ఎన్నికల విషయంలో స్టే అవసరం లేదు, ఎన్నికలకు వెళ్ళమనండి, ఎన్నికల షెడ్యూల్ ఇచ్చుకోమనండి, కాకపోతే తుది తీర్పుకు లోబడి మాత్రం ఎన్నికలు ఉంటాయి అనేది చెప్పింది. 8వ తారీఖుకి వాయిదా వేసింది, 8వ తారీఖు హీరింగ్ ఉంది. అందుకని 8వ తారీఖు హీరింగ్ ఉంది కాబట్టి 9వ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ వీళ్ళు పెట్టుకున్నారు. అంటే 8వ తారీఖు పాజిటివ్ గా వస్తే 9వ తారీఖు నోటిఫికేషన్ ఉంటుంది. 8వ తారీఖు కోర్టు గనక ఒక వ్యతిరేకంగా గనక వ్యాఖ్యానాలు చేస్తే, వ్యతిరేకంగా గనక తీర్పిస్తే 9వ తారీఖు నోటిఫికేషన్ ఉండే అవకాశం లేదు. కొత్త రిజర్వేషన్ తీసుకొచ్చి మన కోర్టు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే హైకోర్టులో ఎన్నికల మీద స్టే రాలేదు కదా అని చెప్పేసి, జీవో మీద స్టే రాలేదు కదా అని చెప్పేసి ఇతను ఏం చేశాడు, గోపాల్ రెడ్డి అనేటువంటి ఒక పిటిషనర్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఆల్రెడీ హైకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో హైకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి మా దగ్గరకు వచ్చారా, హైకోర్టులో కేసు అయిపోయిన తర్వాత మీరు నాకు రండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ గోపాల్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కొట్టేసింది. ఇది తాత్కాలిక ఊరట. అంటే ఈ రోజుకి ఆనందపడొచ్చు, రేపటికి ఆనందపడొచ్చు, కానీ ఎల్లుండి హైకోర్టు ఏం చెప్పింది అన్నది మాత్రమే కేరం. రెండోది ఇక్కడ చాలా మంది తెలియని విషయం అంటే బేసిక్ గా ఒక మాట చెప్పని, వాస్తవానికి ఇప్పుడు వరకు రెడ్డి జాగృతి వాళ్ళు వేసిన పిటిషన్ ఏంది, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 అనేది 285 సవరణ కాకుండా, అంటే సవరణ అవటం అంటే గవర్నర్ గారు సంతకం పెట్టడం, అది కూడా అయిపోతేనే సవరణ అయిపోయినట్టు. అవును, ఇప్పుడు వాస్తవానికి ఒక బిల్లు పాస్ కావటం అంటే అసెంబ్లీ అంటే శాసనసభ శాసన మండలి ఆమోదించి గవర్నర్ పంపిస్తారు, గవర్నర్ సంతకం పెట్టిన తర్వాత బిల్లు పాస్ అయినట్టు లెక్క. ప్రొసీజర్ ఇది. ఇప్పుడు చివరి అంకం పెండింగ్ లో ఉంది, అంటే గవర్నర్ గారి సంతకం పెండింగ్ లో ఉంది. గవర్నర్ గారి సంతకం ఉండగా అది బిల్లు కాదు, దానికి సంబంధించి జీవో ఇవ్వడానికి వీల్లేదని రెడ్డి జాగృతి పిటిషన్ దాఖలు చేస్తారు. ఓకే, ఈ జీవో ఓకే అని హైకోర్టు చెప్పినా ఇంకొక పిటిషన్ వేస్తారు. ఏం పిటిషన్ వేస్తారు, ఆ ఇందిరా సహాని కేసు సుప్రీంకోర్టు ఉంది కాబట్టి, ఇందిరా సహాని కేసు ఉంది కాబట్టి, ఇందిరా సహాని కేసు మార్గదర్శకాల ప్రకారం, అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ అనేది 50% మించకూడదు. ఇప్పుడు ఈ బిల్లును సవరించి 50% పైగా రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం అని చెప్పేసి మరొక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దాని మీద తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు వాదించడానికి ఏం సిద్ధంగా ఉన్నారంటే, మేము సైంటిఫిక్ లెక్కలు చేసాం. ఇప్పుడు ఆల్రెడీ గతంలో మధ్యప్రదేశ్ లో రిజర్వేషన్ ఓకే అయినాయి. ఎట్లా ఓకే అని వాళ్ళు అక్కడ జనాభా లెక్కలను చూపించి కోర్టులో ఊరట పొందారు. అక్కడ కోర్టులో పిటిషన్ లోకల్ బాడీ ఎన్నికలు జరిగిన కోర్టులో ఊరట పొందారు. కాబట్టి మధ్యప్రదేశ్ లో ఓకే అయింది కాబట్టి మా దగ్గర కూడా ఓకే కావచ్చు. ఆల్రెడీ మధ్యప్రదేశ్ లో అమలు అవుతున్నాయి, గుజరాత్ లో అమలు అవుతున్నాయి, తమిళనాడులో అమలు అవటం వేరు. తమిళనాడులో ఎలా అమలు అవుతున్నాయి అంటే ఆల్రెడీ రాజ్యాంగంలో 9 షెడ్యూల్లో పెట్టుకున్నారు. వాళ్ళు తమిళనాడు చాలా తెలివిగా రాష్ట్రపతి బిల్లు ఆమోదం తెలిపినారు. అక్కడ జరిపి పార్లమెంట్ ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్పించుకోగలిగారు. ఆ మేరకు వారు సక్సెస్ అయ్యారు. కానీ తెలంగాణది ఆ పరిస్థితి కాదు. తెలంగాణలో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చారని అడిగిన బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. వీళ్ళు పాత పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తున్న బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. సో ఇది ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉంది. సో వీళ్ళు ముందుకు అడిగలేని పరిస్థితి. వీళ్ళ విషయంలో వీళ్ళు సైంటిఫిక్ లెక్కలు ఎలా ఉంటాయి, వాస్తవానికి మధ్యప్రదేశ్ లెక్కలకి తెలంగాణ లెక్కలు కొన్ని తేడా చెప్తాను. మధ్యప్రదేశ్ లెక్కలు ఏంటంటే గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు. గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో జిల్లాను ఒక యూనిట్ గా తీసుకున్నారు. అదే కానీ ఇప్పుడు చూడు, నువ్వు చాలా చోట్ల ఆ ఊళ్ళో బీసీలు ఎక్కువ, కానీ ఆ రిజర్వేషన్ ఎస్టీకో వస్తుంది. నేను చెప్తా ఇక్కడ చిన్న లెక్క. నేను కొన్ని డేటా తీసిన అన్న, దాదాపు 62 గ్రామాలకు సంబంధించినటువంటి డేటా తీసిన. నేను సద్దామన్న ఇద్దరం కూడా, మన అడ్వకేట్ సద్దామన్న డేటా తీసి ఆ డేటాని ప్రజలకు కూడా చూపించినాం.
62 గ్రామాలకు సంబంధించినటువంటి డేటా 31 జిల్లాలకు రేవంత్ అన్న రిజర్వేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. దీంట్లో మొత్తం ఎస్టీలు ఉంటారన్న, ఎస్టీలు ఉన్నటువంటి ఊళ్ళే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు. ఎవరు పోటీ చేయాలి బీసీలు? దీంట్లో ఇంకోటన్నా, ఎస్టీలు వాళ్ళ తాండాలో 95% ఎస్టీలు ఉంటే 5% ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉంటారో దాదాపు ఒక 3 కుటుంబాలు. ఇక్కడ బీసీ రిజర్వేషన్ ఇస్తే ఈ ఎస్టీలు ప్రతిసారి వీళ్ళే సర్పంచ్ అట, ఎస్టీలు తాండాలలో వాళ్ళే సర్పంచ్. మరి మేము 95% ఉన్నటువంటి జనాలం బీసీ కోటేసి గెలిపియాలంటారు వాళ్ళు. ఇప్పుడు నిజానికి ఈ రిజర్వేషన్ శాతాన్ని అంటే రిజర్వేషన్ అడగటానికి ప్రభుత్వం ఇవ్వటానికి ఉన్న కారణాలు గుర్తించాలా బీసీలు అని చెప్పి. ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా దక్కాలని, అంతే కదా అంతిమంగా. ఇప్పుడు ఈ ఊళ్ళో 95% ఎస్టీలు ఉన్నారు, మరి వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి దక్కాలి, వాళ్ళకే ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇన్నాదంలో ఉన్న అర్థం కూడా అదే కదా. ఇంకోటి ఏంటంటే బీసీ, ఇప్పుడు నువ్వు చూడు జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అంతే. నువ్వు జిల్లాలలో బీసీలు ఎక్కుంటే ఎస్టీ రిజర్వేషన్ ఇస్తావాడ బీసీ ఏది జిల్లాలలో. మళ్ళీ జిల్లాలలో చూసుకోవాలి కదా. ఇప్పుడు ములుగు జిల్లా ఉందన్న, ములుగులో ఎస్సీ ఎస్టీ. దీనికి జరిగిన పొరపాటు ఏంటంటే వీళ్ళు జనాభా లెక్కలకి అంటే మొన్న కులగణనకి గ్రామాన్ని యూనిట్ గా తీసుకోవాలి. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుంటే ఆ గ్రామంలో ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, అక్కడ ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలో తేలిపోయేది. వీళ్ళు ఒక జిల్లాను యూనిట్ గా తీసుకొని జిల్లాలో ఎంతమంది బీసీలు ఉన్నారు, జిల్లాలో ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, జనరల్ కేటగిరీ ఎంతమంది ఇట్లా లెక్కలేశారు. దీనివల్ల కన్ఫ్యూజన్ ఏర్పడింది. మరి ఈ కన్ఫ్యూజన్ ఆధారంగా ఇచ్చినటువంటి జీవో రేపొద్దున దీని ఆధారంగా ఎన్నికలకు వెళ్తే ఎన్నికలు చెల్లుబాటు అవుతాయా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న. అసలు ఇంకోటి, ఇప్పుడు మీరు చెప్పారు కదా జనాభా లెక్కలు అని చెప్పి, జనాభా లెక్కల కథ కూడా ఎట్లా చేసిరట, కులగణన ఎట్లా చేసిరంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక్ అన్న ఉన్నాడు. కార్తీక్ అన్నకు మ్యారేజ్ అయ్యి దాదాపు 6 months అవుతుందన్న. కార్తీక్ అన్నకు మ్యారేజ్ అయ్యి 6 months అయినప్పుడు కార్తీక్ అన్న వాళ్ళ వైఫ్ అంటే వదినమ్మకి 6 months లో ఆధార్ కార్డ్ చేంజ్ చేపియాలి కదా, నీ పేరు మీద చేపియాలి కదా, కార్తీక్ అన్న వాళ్ళ ఇంటి పేరు మీద చేపియాలి కదా. వదినమ్మ ఇంకా చేపియనప్పుడు వదినమ్మ వాళ్ళ ఇంటి పేరే వదినమ్మకు ఉంటుంది కదా. ఇప్పుడు ఈ జనాభా లెక్కలు వదినమ్మ వాళ్ళ ఇంటికాడికి వస్తుందా, మీ ఇంటికాడికి వస్తుందా? ఆధార్ కార్డు కూడా లెక్క చేసిరట. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు కదా. ఇంటికి వచ్చి కూడా ఏమైనా లెక్క పెట్టి పోయారు అనుకుంటున్నావా? ఇంటికి కూడా రాలేదు చక్కగా. ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలు చూసి జనాభా లెక్కలు చేసిరట. ఇప్పుడు ఈ పొరపాటును రేపు హైకోర్టును ఎవరైనా కనుక పాయింట్ అవుట్ చేస్తే మరి కోర్టు ఏం తీర్పిస్తే అనేటువంటి చూడాలి. కోర్టు ఇలా చెప్పిద్ది అని చెప్పడానికి మనకి లేదు అధికారం. కోర్టు ఏం చెప్తే దాన్ని మనం ఫాలో కావాల్సి. అవును, సో కోర్టు ఏం చెప్పిద్ది అని చూడాలి. కానీ చాలా క్లియర్ కట్ గా ప్రభుత్వం వైపు నుంచి తప్పులు కనపడుతున్నాయి. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మనం ఆహ్వానిద్దాం. ఎందుకంటే బీసీలే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి రాజకీయంగా బీసీలకు అవకాశాలు రావాలి, రాజకీయంగా బీసీలు ఎదగాలి, దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. కానీ ఇచ్చేది ఓ పద్ధతి ప్రకారం పోవాలి తప్ప రాజకీయంగా ఏదో చేసిన పేరు చేసుకొచ్చేసి కానీ సక్సెస్ కాకుండా ఉండాలని లోపల మనసులో ఉంటే అట్ట, ఏదో పైకి చేస్తున్నట్టు ఉండాలి, లోపల మనసులో మాత్రం సక్సెస్ కాకూడదని ఉంటే అట్ట. అంటే లోపల మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకో రాజు చేస్తే ఎలా? ఇప్పుడు బీసీలకు 42% ఇవ్వదలుచుకుంటే అఖిల పక్షాలను కూర్చోబెట్టి, అఖిల సంఘాలను కూర్చోబెట్టి, మేధావులను కూర్చోబెట్టి, రకరకాల వ్యక్తులను కూర్చోబెట్టి ఎలా ముందుకెళ్తే మనం సక్సెస్ఫుల్ గా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వగలం అనేది చర్చించి ముందుకెళ్ళి ఉంటే చాలా బాగుండదు. కానీ అంత చర్చ తెలంగాణ సమాజంలో జరిగిందా లేదా? నిజానికి ఒక విషయం అబ్బా, ముందుగా ఫస్ట్ అసెంబ్లీలో విద్యా వైద్యంలో 42%, లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ ఆమోదిస్తూ బిల్లులు తీసుకొచ్చి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి కదా. రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్నటువంటి బిల్లుల్ని ఆమోదించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి అంతా ఏమన్నా ఇక్కడ బీఆర్ఎస్ ని తర్వాత బీజేపీని కలుపుకొని పోయి కేంద్రంలో ఏమైనా లాబింగ్ చేసుకునే ప్రయత్నం చేశారా? చేయలేదు కదా. ఇంకొక విషయం తెలుసు, అసలు రాజకీయం చెప్పను మీకు. ఇప్పుడు 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న క్లాజ్ నెంబర్ 285ని సవరించకుండా అసలు నువ్వు ఆ బిల్లు ఎట్లా చేసి రాష్ట్రపతి గారికి పంపించడం అర్థం కాదా? నువ్వు రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చారంటే ఆ షెడ్యూల్కి అడ్డంగా ఉన్న నీ పంచాయతీరాజ్ చట్టం, ఈ పంచాయతీరాజ్ చట్టం 285ని ముందే సవరించుకోవాల్సింది. ఆ ముందు చేయాల్సిన స్టెప్ చివరిలో చేశారు, చివరిలో చేయాల్సిన స్టెప్ ముందు చేశారు. అంటే ఒక ప్లానింగ్ లేకుండా పోయింది, అవగాహన లేకుండా. బేసిక్ గా వీళ్ళు ఏమనుకోని ఉంటారు, 69% మేము ఇచ్చేసినాం, సేమ్ ఇట్లనే జరగాలి ఎలక్షన్ గా, వేరే ఆప్షన్ లేదని అనుకోని ఏం కాదు మేము అన్నదే ఫైనల్ అనుకున్నారా? లేకపోతే కోర్టులో ఎవరు పిటిషన్ ఏర్ అనుకున్నారా? కోర్టు దాకా ఎవరు పోరు అనుకున్నారా? ఏమనుకోని ఉండొచ్చు ప్రభుత్వం? వాళ్ళు మోస్ట్లీ కోర్టుకి వెళతారని అనుకున్నారు. ఆ వెళ్తే దాన్ని రాజకీయంగా వీళ్ళు అడ్వాంటేజ్ ముందు అవన్నిటికంటే కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిజానికి ఈ 60% రిజర్వేషన్ కూడా ఎక్కడ ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇక్కడ ఒక కీలకమైన పని మనం మాట్లాడుకోవాలి. వాస్తవానికి తెలంగాణ హైకోర్టు లోకల్ బాడీ ఎన్నికల మీద సీరియస్ అయ్యి లోకల్ బాడీలు పెట్టనని డెడ్ లైన్ విధించింది.
డెడ్ లైన్ విధించడం వల్ల ప్రభుత్వం ముందు కదిలింది. నిజానికి ఈ ప్రాసెస్ కనుక అధికారంలో వచ్చినప్పటి నుంచి చేసుకుని ఉంటే ఈ పార్టీ ప్రాసెస్ క్లోజ్ అయి ఉండేది. అవును, ఆ రోజు నుంచి కనుక ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉంటే హైకోర్టు చెప్పేదాకా వీళ్ళు ఎలక్షన్ పెట్టే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు చెప్పటం వల్ల ముందుకెళ్లాలంటే రిజర్వేషన్ చేర్చారు కదా. రిజర్వేషన్ చేర్చాలంటే ఏదో రకంగా దాన్ని చేయాలని హడావుడి ప్రయత్నంలో చేయటం తప్ప నిజానికి వీళ్ళకి రిజర్వేషన్ బీసీలకి 42% రిజర్వేషన్ కనుక ఇవ్వాలని ఉంటే వీళ్ళ అధికారంలో వచ్చినటువంటి డే 1 నుంచి కనుక ప్రయత్నాలు మొదలుపెట్టి ఉంటే ఈ పార్టీకి సఫరీకృతం అయి ఉండి లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ తోటి అంటే బీసీలకి 42% రిజర్వేషన్ తోటి ఎన్నికలు జరుగుండేవి. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్ గా జరగలేదని నా ఉద్దేశం. ఇప్పుడు నిజానికి చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నా. ఢిల్లీలో ధర్నా చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి రాహుల్ గాంధీ దానికి ఎందుకని రాలేదు అన్నది పాయింటే కదా. మల్లికార్జున ఖర్గే నేషనల్ నాయకులు ఎందుకు రాలేదని అర్థం అదే పాయింటే కదా. వాళ్ళు పార్లమెంట్ లో ఇప్పుడు రాజ్యాంగం 9 సభ్యులు చేర్చాలంటే అది పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకురావాలి కదా. పార్లమెంట్ లో ఉండే నీ రాహుల్ గాంధీ, పార్లమెంట్ లో ఉండే మల్లికార్జున ఖర్గే నీ సభకు రాకుండా నీ ఆందోళనకు రాకుండా నీకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎక్కడ దొరికింది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటది, రాజ్యాంగంలో 9 సభ్యులు ఎలా చేరుస్తారు అంటే నీ ప్రయత్నంలోనే లోపం ఉంది అంటే నేను. అయితే చాలా మంది అంటున్నది ఏంటంటే సుప్రీంకోర్టులో పిటిషన్ కొట్టేసిర్రు కాబట్టి బీసీలో గెలిచిర్రు. సో ఈ రోజుకి తాత్కాలికంగా ఊరటే దాంట్లో ఏం వినడం లేదు. కానీ బీసీని గెలిపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే రేపు హైకోర్టులో కూడా బలమైన వాదన వినిపించుకోవాలి, బలమైన ఎవిడెన్స్ ఆధారాలు కావాలి. మేము ఇట్లా ఇచ్చినాం ఈ లెక్క అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఏది ఏమైనా ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్తాం అంతే. ఎందుకంటే ఎల్లుండి ఏదేమైనా హైకోర్టులో బీసీ నాయకుడే ఈటెల రాజేందర్ తెలంగాణ రాజకీయాల మీద సుదీర్ఘమైనటువంటి అవగాహన ఆయన చెప్తున్నాడు. పైసలు ఖర్చు పెట్టుకోకూరి ఎన్నికలు ఉండేయని చెప్తున్నాడు. చాలా సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు, చాలా కీలకం. ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు బీజేపీ పార్టీ తరఫున. ఆయనే చెప్తున్నాడు ఎన్నికలు ఖర్చు పెట్టుకోకని డబ్బులు, ఒకవేళ ఎన్నికలు జరుగుతాయో తెలియదు, జరిగినా నిలబడతాయో తెలియదు. ఇప్పుడు విషయం మళ్ళీ చెప్తాను నేను, హైకోర్టులో ఇప్పుడున్నది ఒక కేసు, ఈ కేసులో గెలిచినా రేపు మరొక కేసు పడే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు బేసిక్ ఒకవేళ హైకోర్టులో ఊరటి దక్కినా రేపు సుప్రీంకోర్టు దాకా, ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా పోయిన వాళ్ళు రేపు ఊరని గ్యారంటీ ఏంది? ఏం జరుగుతుంది అంటే జనాలకు కూడా అర్థం కావాల్సింది, ఎవరికైనా ఏదన్నా న్యాయం కోసం డిస్టిక్ కోర్టుకు పోతారు, డిస్టిక్ కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకు పోతారు, హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు పోతారు. ఇక సుప్రీంకోర్టు ఫైనల్. సుప్రీంకోర్టు దాకా పోయి ఫైట్ చేస్తారు వీళ్ళు. క్లియర్ గా గోపారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటే వీళ్ళ ఇంటెన్షన్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలని ఉంది. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఇంకా చెప్తారు సుప్రీంకోర్టు దాకా మేము పోగలుగుతాం అని చెప్పి పోతామని సంకేతాలు ఇచ్చేసారు ఆల్రెడీ. అవును. సో రేపు హైకోర్టులో ఊరటి దక్కినా మళ్ళీ హైకోర్టు తీర్పును పెట్టుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇది ఏమైంది ఫైనల్ అనేది చెప్పడానికి లేదు. నేనైతే ఒకటే చెప్తున్నా, చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు మన బీసీ నాయకులందరూ కూడా కొట్టేసిర్రు జీవో. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆయన చేసిన పిటిషన్, గోపాల్ రెడ్డి చేసిన పిటిషన్ కొట్టేసిర్రు, జీవోని కొట్టేయరు, 69% నిలబడుతుంది, మాకు నమ్మకం ఉందని చెప్పి చాలా మంది మాట్లాడుకునే. సో కాబట్టి వెయిట్ చేయాలి, ముందుంది అసలు కథ. ఇంకా 2 రోజుల సమయం. ఇవాళ 7వ తారీఖు, రేపు 6, రేపు 7, ఎల్లుండి 8. ఎల్లుండే అసలు కథ అంటే బుధవారం రోజు అసలు కథ అర్థమవుతుంది. బుధవారం రోజు హైకోర్టు ఏ తీర్పు ఇవ్వబోతున్నది. హైకోర్టు ఆల్రెడీ చాలా క్లియర్ కట్గా చెప్పినారు, 69% అంటే అంత ఉండకూడదు, 50% కంటే లోబడే ఉండాలి కదా, మరి 69% అంటా ఉన్నారు అని చెప్పి హైకోర్టు కూడా మొన్న చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి అడ్వకేట్ జనరల్ని క్వశ్చన్ అడిగితే సార్ చెప్పలేకపోయినా సమాధానం. అడ్వకేట్ జనరల్ సారు రేవంత్ రెడ్డి సార్ గుట్టినా, మంత్రులకు గుట్టినా వాళ్ళు రెస్పాన్స్ కాలేదట. అది కూడా వచ్చింది, ఆ చర్చ కూడా వచ్చింది. మొత్తానికి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. బుధవారం ఏమవుతుందో, బుధవారం ఫైనల్ డే లెక్క చూడాలి మనం. ఆ రోజు ఎట్లాంటి చర్చలు ఉంటాయి ఏంటంటే, ఒకవేళ బిగ్ డే, ఒకవేళ అడ్వకేట్ జనరల్ ఇంకా మాకు సమయం కావాలన్నాడు అనుకో, కొంత టైం కావాలి సార్ అంటే 9వ తారీఖు ఉతకతే. ఇక అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ ఏదైనా లోకల్ అభ్యర్థులు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా 8వ తారీఖు వరకు వెయిట్ చేయండి. ఇంకొక రోజు వెయిట్ చేస్తే ఆ తర్వాత మీరు పండగ సంబరాలు, కథ, రంగులు అన్నీ ఉంటాయి ఇక ఊళ్ళే. కాబట్టి కొంత వెయిట్ చేయండి. అప్పటిదాకా స్టే ట్యూన్ టు టీఆర్ టీవీ. చూద్దాం ఏం జరగబోతుందో బుధవారం.